यज्ञमश्वनोभा बृहस्पतिर्देवाः पान्तिगजमा ॐ गुपीर्यस्कजातवेदो वग्भं निरुदं मम विशोकस्य मह्यमापनं च जीवनं च दिशो दिशा साध्यं त्रिवत् संयुक्तं बन्धिना महागणाधिपतिगे नमः आनन्दकर्पूरसुन्दरशुभकरणीराजन्दर्शयामि नीरा मानस भजरे गुरुचरणं दुस्तर भवसागर तरनं मानस भजरे गुरुचरणं दुस्तर भवसागर तरनं गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव ओंकारं बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओम नमो बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओम नमो बाबा मानस भजरे गुरुचरणं दुस्तर भवसागर चरणं నెక్స్ట్ ఎవరో పాడుతున్నారు జై సాయిరామ్ सबका मालिक एक है साई तुम हो भगवान सर्वधर्म प्रिय राम हे पातिपुरीश्वर राम मानव सेवे माधव सेवा सबका सेवा करो मानव सेवे माधव सेवा सबका सेवा करो भजन बिना सुख शांति नहीं साई भजन करो भजन बिना सुख शांति नहीं साई भजन करो सबका मालिक एक है साई तुम हो भगवान सर्वधर्म प्रिय राम हे पार्थिपुरीश्वर राम सर्वधर्म प्रिय राम हे पार्थिपुरीश्वर राम చాలా బాగా పాడావమ్మా నీ పేరు సంజ వెరీ గుడ్ నైస్ ఇంకెవరైనా బాబా సాంగ్స్ ఎవరైనా పాడతారమ్మా ఇంకెవరైనా ఉన్నారా ఏం పేరు అమ్మాయి పేరు ఈ బాబాకి గురించి బాబా బాగా తెలిసి బాబా భజన కార్యక్రమంలో కానీ సేవాదల్ సేవా సంస్థలో సభ్యులుగా ఉండే వాళ్ళకి బాబా గురించి బాగా తెలుస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా బాబా గురించి రెండు మాటలు మాట్లాడతారా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ జై సాయిరామ్ ఈ భూమి మీద మనకు తెలిసిన మనము చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ఒక ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ ఇవి సత్యసాయి మనకు చూపించిన ఒక దారి విశ్వశాంతి విశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవితాంతం అదే భావనతో జీవించారు అలాంటి మహానుభావుని యొక్క శత జయంతి వేడుకలను మనం ఈరోజు జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అనే దాన్నే నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు ఫలితాలను కూడా చూపించారు దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది
heart. There is only one religion, the religion of love. అంటే బాబా ప్రేమ, సేవ, శాంతి, సత్యం, ధర్మం, అహింస లాంటి పదాలకు సంబంధించి ఎన్నో సందేశాలను ఇవ్వటం జరిగింది. ఆ సందేశాలను బోధించడంతో పాటు వాటిని ఆచరించి విస్తరించి ఫలితాలను కూడా చూపించారు. అలాంటి గొప్ప వ్యక్తి బాబా. అలానే బాబాలో సమ్మోహన శక్తి అనేది దాగి ఉంది. ఏంటి సమ్మోహన శక్తి అంటే నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించే శక్తి బాబాలో ఉంది. వేరువేరు దేశాల్లోనా వేరువేరు ప్రాంతాల్లోనా ఎన్నో కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయగలిగారు. ఎందుకంటే ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలకు, సమస్యలకు పరిష్కార మార్గాలనేది బాబా చూపించారు. కాబట్టి దేశ విదేశాల్లో కూడా అతన్ని ప్రార్థించే, కీర్తించే అభిమానులు కొన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో దేశ విదేశాల్లో ఉన్నారు. అలానే విద్య మరియు వైద్య రంగానికి ఎలలేని కృషి చేశారండి. విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ చాలా కృషి చేశారు. అది ఏంటంటే విలువలతో కూడిన విద్యను అందించారు. అంటే 1వ తరగతి నుంచి PhD వరకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఆ రోజు సాయిబాబా ప్రారంభించినది ఈ రోజు వరకు కూడా అది నడుస్తుంది ఉచితంగా. 1వ తరగతి నుంచి PhD స్థాయి, అదే చివరి మన ఎడ్యుకేషన్కి సంబంధించి PhD స్థాయి వరకు కూడా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. అలాగే సాయిబాబా ఉండేటప్పుడు నిర్మించినటువంటి 102 విశ్వవిద్యాలయాల్లో సుమారు 60,000 మందికి పైగా ఉన్నత విద్యను అందిస్తున్నారండి. మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మనం చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఇంచుమించుగా ఈ 102 విశ్వవిద్యాలయాల నుంచి సుమారుగా 60,000 మంది పైగా విద్యార్థులు అక్కడి నుంచి రిలీవ్ అవ్వటం అనేది జరుగుతుంది. అలానే వైద్య రంగానికి సంబంధించి అయితే 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అలాగే 2 జనరల్ హాస్పిటల్స్, అలాగే 2 మొబైల్ హాస్పిటళ్ళు కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాంటి గొప్ప సేవలు, గొప్ప కృషి చేసినటువంటి మహానుభావులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. అలానే ప్రజలకు సేవ చేయటంలో, ప్రజలకి అతని సేవే మార్గం, సేవనే అతని భావం అంతా సేవా మార్గం. ప్రజలకు సేవ చేయటంలో ప్రభుత్వానికంటే ముందు వరుసలో ఉండేవాళ్ళండి. ఇంచుమించుగా 1600 గ్రామాలకు నీటి సరఫరాని అందించారు. అలానే భగవాన్ సత్యసాయి యొక్క సేవలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకూడదు, ఇంకా ప్రపంచం మొత్తం విస్తరించాలి అనే ఉద్దేశంతో 1972వ సంవత్సరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేది 140 దేశాల్లో ఇంచుమించుగా 200 కేంద్రాలను ఏర్పాటు చేసి సత్యసాయికి సంబంధించినటువంటి సేవలను విస్తరించడం అనేది జరుగుతుంది. అదే కాదు, ఇంకా ఏ సంస్థకు లేనటువంటి సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు 7,50,000 మంది సేవాదళ సభ్యులున్నారు. ఈ సేవకులతో సత్యసాయి యొక్క స్ఫూర్తిని, అలాగే అతను చూపించినటువంటి మార్గాన్ని భావి తరాలకు అందాలని మనం అందరం కూడా కోరుకుందాం. అలానే సత్యసాయి యొక్క సిద్ధాంతాలను మనం ఆచరించి దాన్ని విస్తరించాలి. బాబా యొక్క భావనలను కానీ, అతను చెప్పినటువంటి బోధనలను కానీ, అతని ఆలోచనలు కానీ భవిష్యత్తు తరాలకు ఒక మంచి మార్గం కావాలని మనము కోరుకుందాం. మనము కూడా బాబా చెప్పినటువంటి సిద్ధాంతాలను, ఆ సేవా మార్గాలను మనము ఆచరించి ఆ బాబా తాలూకు కృప మనపైన ఎప్పుడూ ఉండాలి. మన జీవితం అంతా కూడా, మన భవిష్యత్తు అంతా కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇదంతా బాగానే చెప్పారు సార్, మీకు బాబా పట్ల ఎప్పుడు భక్తి కలిగింది
మీకు ఏ విధంగా కలిగింది అని అంటే దానికి ఒక 3 minutes ఎలా జరిగింది అనేది చెప్తానండి. నేను చిన్నప్పుడు అంటే 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా మదర్ గవర్నమెంట్ జాబ్ అండి, ఆవిడ ట్రాన్స్ఫర్ అవుతుండేవారు. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉంటాయి. మా మదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు నేను అప్పుడు 5th 6th క్లాస్ చదువుతున్నాను. 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్తో సరదాగా ఆడుతుంటే ఆ సరౌండింగ్లో సాయిబాబా భజన అవుతుందండి. అది ప్రతి లక్షవారం సాయిబాబా భజన అవుతుంది. అలా భజన కార్యక్రమం అవుతున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండే వాళ్ళు ఏమన్నారంటే, సతీష్ అక్కడ భజనకి వెళ్తే మనకు ప్రసాదం ఇస్తారు. ఇప్పుడు ఈ స్వీట్స్ ఆర్ట్స్ ఇప్పుడు అంత ప్రసాదమే పెద్ద గొప్ప. అప్పుడు ఆ ప్రసాదం గురించి అని వెళ్ళామండి, ఆ భజనకి వెళ్ళాం. మరి వెళ్ళిన వెంటనే ప్రసాదం ఇవ్వరు కదా, దానికి చాలా టైం పట్టింది. భజన అక్కడ ఎలా జరిగిందో చూసాం. ఆ బాబాని మొదటిసారిగా ఆ రోజే చూడ్డాం. అలా భజన అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారు, అయిపోయిన తర్వాత మళ్ళా లక్షవారం ఎప్పుడు వస్తుందా ప్రసాదం గురించి. అలా నెక్స్ట్ లక్షవారం అక్కడ ఏంటంటే ప్రతి లక్షవారం కూడా ఎవరో ఒకళ్ళ ఇంట్లో ముందుగుండా ఆ రోజు భజన అయిపోయిన తర్వాత అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళు అనమాట, నెక్స్ట్ లక్షవారం ఎక్కడ పూజ అనేది. అలా తెలుసుకొని నెక్స్ట్ లక్షవారం మళ్ళా ఆ పూజ భజన కార్యక్రమంకి అటెండ్ అవ్వడం. అలా ఫస్ట్ దేవుడు, మన మనసులో దేవుడు అనే ఒక భావం, అంటే మనకి మనుషుల కంట ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తిని, ఆ దేవుణ్ణి కానీ మనం ప్రార్థించినట్లయితే మనకు మంచి జరుగుతుంది అనే భావన నాకు ఆ 5th 6th క్లాస్ చదువుతున్నప్పుడే ఆ భావన ఏర్పడ్డదండి. నిజంగా చెప్తున్నాను. అప్పటి నుంచి కూడా బాబాని ప్రార్థించటం, ప్రతి లక్షవారం కూడా భజనకి అటెండ్ అవ్వడం, పాటలు పాడటం, భజన పాటలు పాడటం. ఇప్పుడు నేను పాడిన పాట 30 years క్రితం పాడిన పాట, మళ్ళీ అదే పాడడం, మళ్ళీ ఇదే పాడటం చెప్తున్నాను. చాలా నిష్ఠతో, అంటే లక్షవారం వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన రోజులా అది. బాబాని తలుచుకొని ఆ రోజు భజన చేసుకొని నెక్స్ట్ మనం ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం అనేది అలా ఏర్పడి అది మనసులో అలా అయింది. ఎడ్యుకేషన్ అలాగే కొనసాగింది, మంచిగా ప్రయాణం అనేది జరిగింది. అప్పుడు సత్యసాయిబాబా సేవా సమితి అనేది ఒకటి ఉండేది. ఆ సమితిలో ఒక సభ్యుడిగా కూడా మనం జాయిన్ అవ్వటం జరిగింది. చిన్నతనంలోనే నిజంగా చెప్తే గొప్ప అనుకుంటారు కానీ అంత చక్కగా పాటలు పాడేవాళ్ళము. సతీష్ తప్పనిసరిగా భజనకి రావాలి, సతీష్ నువ్వు తప్పనిసరిగా నెక్స్ట్ వీక్ నువ్వు ఎటు క్యాంప్ వెళ్ళడానికి లేదు, లక్షవారం మా ఇంట్లో భజన, నువ్వు తప్పనిసరిగా రావాలి అని ముందుగుండా చెప్పేవాళ్ళండి. అంత చక్కగా ఉండేది. రాను ఈ స్కూల్ అండ్ కాలేజెస్, ఈ యూనివర్సిటీలో తిరగటం, కొద్దిగా బిజీ అయ్యే టైంలో కొంత మరి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఊర్లో మరి భజన చేయాలి కదా, మనం ఒక్కలాంటి ఇంట్లో చేసుకుంటాము. ఇలా కొంత వెనకబడ్డం అనేది జరిగింది. మరలా మ్యారేజ్ అయినాక మా మేడం గారు, భగవంతుడు కూడా ఆవిడ దగ్గరికి అలాగే పంపించారు. ఆవిడైతే మరి సాయిబాబా డివోటీ అండి. ఆవిడికి సత్యసాయి అంటే చాలా భక్తి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళా భగవంతుడు కూడా అదే విధంగా కలిపాడు. మంచిగా ప్రయాణం అవుతుంది. నిజంగా మీలాగే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ నా ప్రయాణం అనేది సాగింది. అయితే అదృష్టం అనేది కలిసి రాక మరి బాబా మరి ఏమనుకున్నారో మనసులో, సతీష్ నువ్వు నీకు తగ్గ, నీ మనస్తత్వం తగ్గట్టు, నీకు ఉండేటువంటి ఆ భావాలకు తగ్గట్టు నీకు సరైన ప్రొఫెషన్ ఇదే అని బాబా చూపినటువంటి మార్గంగా నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. అలా 2014లో బాబా దయ వల్ల బాబా చూపిన మార్గం ద్వారా జిఎస్ స్టడీ సెంటర్ అని ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. ఆ సెలెక్ట్ అయినటువంటి కుటుంబాలు ఎంతో సపోర్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. బాబా ఆ విధంగా ఒక మార్గాన్ని నాకు ఇచ్చారు, ఆ అదృష్టాన్ని నాకు కలిగించారని నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను. అయితే ఎప్పుడు కూడా మన తాలూకు జర్నీలో ఎప్పుడూ రోజులనే ఒకలాగా ఉండవు, ముడుదుడుకులు అనేవి ఉంటాయి. ఈ ప్రయాణంలో సంతోషమైనటువంటి సంఘటనలు ఉన్నాయి, అలాగే సంక్షోభాలను కూడా ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి, ఎదుర్కొంటున్నాం కూడా. ఇలా ఎదుర్కొనే క్రమంలో బాబానే మళ్ళీ తలుచుకొని, బాబా మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి, ఆ బలాన్ని ఇవ్వండి అని అతను ప్రార్థించుకొని అలా ముందుకెళ్ళడం అనేది జరిగింది. అయితే మన తాలూకా దీంట్లో ఎప్పుడూ కూడా బాబా నాకు వెన్నంటి ఉన్నారు అనే ధైర్యంతో ఏ రోజు కూడా, సార్ మీరు ఎలా చేస్తున్నారు సార్, పిల్లలు చూస్తే ఎప్పుడు ఉన్నవాళ్ళే ఉంటున్నారు, ఎలా చేస్తున్నారని నేను ఎప్పుడు చెప్తాను, అంతా బాబా దయ వల్ల అంతా వెళ్తున్నామండి. మనం చేసే కార్యక్రమం అనేది
చాలామంది మనకి ఈ జర్నీలో ఇలా ఇబ్బందులు పడేటప్పుడు షేర్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఇలా ఇలా ఉంది పొజిషన్ అంటే మనకి వాళ్ళు మంచిగా చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సతీష్ మరి ఎందుకు ఇన్స్టిట్యూట్ ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాధ అనిపించేది ఆ మాట అంటే. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు, కష్టమని మనం పక్కన పెట్టేస్తామా వాళ్ళని? మనకు బాబా ఇచ్చినటువంటి ఒక మార్గం ఇది. జిఎస్ స్టడీ సెంటర్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు బాబా ఇచ్చినటువంటి మార్గం. అతనే ఏదో అని ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఆ 2-3 రోజులు లేదో నెల రోజులు ఇబ్బంది పడినా నెక్స్ట్ మళ్ళా మంచిగా ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ఈ జిఎస్ స్టడీ సెంటర్కి బాబా తాలూకా దయ ఉండాలి, బాబా మన పైన దయ చూపించాలని, అలాగే ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా, కష్టపడి చదివే ప్రతి స్టూడెంట్కి కూడా మేలు జరగాలని, సక్సెస్ సాధించాలని, కొన్ని ఇంకా వేల మంది విద్యార్థులు ఇక్కడ సెలెక్ట్ కావాలని, వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలని నిజంగా మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సాయిరామ్. Happy birthday to Sai Baba. క్లాప్స్ కొట్టండి అమ్మా. నాకు తీసి ఎవరో పెట్టండి. చిన్న ముక్కు చాలే, పెద్ద ముక్కు తర్వాత